జగిత్యాల జిల్లా ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ ఈవో అంజనారెడ్డి కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, కోనేరు, క్యూలైన్ వ్యవస్థ, భక్తులకు అందించే సౌకర్యాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు పెంచడంతో పాటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నడకదారుల్లో మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు త్రాగునీరు, నీడ, విశ్రాంతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెయిట్గా ఉన్నాయి పెట్టాం కదా, ప్రెషర్ ఉన్నా కానీ ఉండడానికి అట్లే చేయి. అవి ఫీల్డ్స్ వెయిట్ చాలా సింపుల్ కాకుండా గట్టి అంతే స్ట్రాంగ్ ఉంటుంది. అయ్యో గారు వచ్చారు కాబట్టి రాత్రి లేదు ఆల్రెడీ చేస్తున్నాం కదా, మధ్యలో ఒకటి అయినా కూడా దగ్గరే ఉన్నాము కాబట్టి వాళ్ళు ఇట్లా లాస్ట్ టైం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా అంతే సక్సెస్ఫుల్గా అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నాం. లాస్ట్ టైం మేము గ్యాప్స్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము. అది కూడా పార్కింగ్ విషయాల్లో కానీ, పార్కింగ్ దగ్గర లైటింగ్ సరిగ్గా లేదని చెప్పి లాస్ట్ టైం కంప్లీట్ చేస్తాం. వాష్రూమ్స్ సరిగ్గా లేవు పార్కింగ్ దగ్గర అని చెప్పి కంప్లీట్ చేస్తాం. అందుకని అవి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. అక్కడ పార్కింగ్ దగ్గర లైటింగ్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది సార్ చూసుకుంటాం. అండ్ ఎదురుగా కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఉన్న ఏరియా కూడా అంతా మొత్తం వెహికల్స్ అనేవి కూడా మనం పార్కింగ్ తీసేసి ఇక్కడ పార్కింగ్ కాకుండా అవి బయట ఉంటాయి పార్కింగ్. ఎదురుగా అంతా కూడా మనము షామియానాలు పెట్టి కింద గ్రీన్ మ్యాట్ ఇస్తాం. సో పీపుల్ ఒకవేళ పగలు వచ్చి అందరూ కూడా అక్కడ రెస్ట్ చేసుకోవడానికి, అది నైట్ అయినా కూడా ఒకవేళ భిక్షావరణం టైం ఉందనుకుంటే ఇక్కడ రెస్ట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అయ్యేటట్టు ఇక్కడ కొత్తగా ప్లాన్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ బట్ మనకి భిక్షావరణ లాస్ట్ టైం ఏం చేస్తామో సేమ్ కంటిన్యూ చేస్తాము. అక్కడ దగ్గరలో మెడికల్ టీమ్స్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు మెడికల్ టీమ్స్ కూడా పెడతా ఉన్నాం. అండ్ ఈసారి కూడా మనకి క్రౌడ్ లాస్ట్ టైం ఎంత వచ్చారో అంతే క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ దారిలో కూడా కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి రేడియం స్టిక్కర్స్ అనేది మనకి ఎందుకంటే క్లోజ్డ్ ఉంటాయి, షోల్డర్స్ సరిగ్గా లేవు కాబట్టి నేషనల్ హైవేకి రేడియం స్టిక్కరింగ్ అనేది ఎన్ రూట్ అంతా కూడా మనం చేపిస్తూ ఉన్నాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్లో మంచిగా కానీ వాటర్ కానీ పెడతా ఉన్నాం. ఇద్దరు ఆల్రెడీ మనకి కాంటాక్ట్ అయ్యారు. అన్నదానం లాస్ట్ 6-7 ఇయర్స్గా చేస్తున్న అన్నదానం వాళ్ళు లాస్ట్ టైం ఈసారి కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అయ్యేవాళ్ళు కూడా మనకి 150 మంది వస్తారు భిక్షావరణ కోసం. సో మనకి సరిపోతుంది. 1500 మంది మనకి కేశఖండం చేసేవాళ్ళు కూడా వస్తారు. సో మనకి స్పెసిఫిక్గా ఆ రోజు నైట్ 12 to మార్నింగ్ 6, 2వ తారీఖు నైట్ 12 to 6 మనకి క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్వాములందరూ కూడా మనము సఫిషియంట్ ఏర్పాట్లు అనేది మనం అప్పట్లో చేయగలుగుతాం. అండ్ లైటింగ్ కూడా మనకి 1-2 days ముందే మనకి పండుగ వాతావరణం ప్రకారం కింద నుంచి కూడా లైటింగ్ కూడా 1-2 days ముందే మనం పెట్టుకుంటాం. అండ్ పార్కింగ్ ఏరియాస్ కూడా అది ప్రాపర్గా చూసుకుంటాం. సో